మేము సమయం వచ్చున్నాము. సహోదరు చెప్పినట్లుగా మన పాపాలు మనము ఒప్పుకోవాలి. దాచిపెట్టుకుంటాయి ఎక్కువైపోవాలి. పోయలేని స్థితిలోకి వస్తాము. ఆ తర్వాత ప్రాణానికి పాపాలు మనం ఒప్పుకోవాలి. మన పాపాలు మన తల్లిదండ్రులు తీసివేయాలి. నేను పాపం చేశాను, నా పాపం తొలగించుకుని వైద్యుల దగ్గరికి వెళ్తే వైద్యుల వల్ల కాదు, మధ్య దగ్గరికి వెళ్తే మధ్య వల్ల కాదు, సీఎం దగ్గరికి వెళ్తే సీఎం వల్ల కాదు, పాపాలు తగ్గిస్తాడు ఎవరి వల్ల కాదు, పరిశుద్ధుడైన యేసయ్యకే సాధ్యం. యేసయ్యకే సాధ్యం. ఎవరికి ఆ శక్తి సత్వ లేనే లేదు. హల్లెలూయా. పాపాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి, అని పాపాలు పట్టుకోవాలి. మంచి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచింది అన్న మాట ఇంచుమించు 3 గంటలప్పుడు పలికిన మాట. దాదాపుగా 3 గంటల్లోని మనము వచ్చున్నాం. ఆయన శిలువలో పలికిన ఆ మాట ఈ సన్నిధిలో మనముండి మన దేవుని పక్షముందు మనం నిలిచి మనం ఆయన ఆరాధించాలి, స్తుతించాలి, కనపరచాలి. ఆయనతో సమయాన్ని మనము సమానపరచాలి. హల్లెలూయా. ఎవరు నివసించొద్దు, సమస్యలతో బలహీనపడద్దు, ఇంటికి వెళ్ళాలన్న ఆతృత అసలే కలగవద్దు. మంచి అద్భుతమైన సమయం, 3 గంటల సమయం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కలవరి నాథుడా, సిలువ యోధుడా, ఘనమైన మీ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పోయిన గుడ్ ఫ్రైడే నుంచి తండ్రి, ఈ గుడ్ ఫ్రైడే వరకు కూడానైనా ఎన్నో సమస్యలు తండ్రి, ఎన్నో ఇబ్బందులునైనా, ఎన్నో అనారోగ్యాలు తండ్రి, ఎన్నో చెప్పలేని గుండెల్లో వేదన నాయన, చెప్పశక్యము కాని బాధన తండ్రి. అయినను మా కుడి పక్షమందు మీరు నిలిచినైనా సాతాను విసురుతున్న ప్రతి అగ్ని బాణాన్ని సలార్చుతున్నా తండ్రి. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినాయన మరొక గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాలు పొందుకోవడానికి అల్పులమైన మా పక్షం మందు మీరు నిలిచినాయన ఈ రీతిగా గడపగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే నీ పాదాలకు నా శిరస్సు వచ్చి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇప్పటిదాకా చెప్పిన నీ బిడ్డలు బలపరిచి వాడుకున్నందుకే మీకు స్తోత్రాలు నాయన. కొద్ది వారం నా గుండెల్లో ఉన్నది పంచుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా నీ ఆత్మతో నన్ను నింపండి. విలువారికి వినుబుద్ధిని కలుగు చేసింది నామానికి మహిమ తెలుసుకోవాలి. యేసయ్య ప్రశస్తమైన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మాట చెప్తాను. 2వ మాట, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికినటువంటి 7 అద్భుతమైన మాటలలో 2వ మాట నేను చెప్పని ఆశపడుతున్నాను. 23:43 చాలమ్మ. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేసిన తర్వాత ఆయనతో పాటు మన ఇద్దరిని కూడా వేసినట్టుగా పరిశుద్ధ గ్రంథాన్ని మనకు బయలుపరుస్తుంది. ఆ ఇద్దరిలో ఉన్న ఒకడు మాత్రము ప్రభువైన యేసుక్రీస్తు వారిని దూషిస్తున్నాడు, అపహసిస్తున్నాడు, ఏలన చేస్తున్నాడు. నువ్వు దేవుడివేనా, నువ్వు దేవుడివైతే మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు, నీవేని కాపాడుకోమని చెప్పి ఒకరు మాత్రము ఏలన చేస్తున్నాడు. అంటే ఇతనికి సరి అయిన హృదయం లేదు, విరిగి నలిగిన హృదయం లేదు, ఇతనికి పశ్చాత్తాపం లేదు. ఎందుకు అనగలుగుతున్నానంటే ఇతను ఎక్కడున్నాడంటే కింద లేడు, కింద నివసిస్తున్న జనాంగాలలో ఇతను లేడు. ఇతను కూడా శిక్షలో ఏలాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు ఏలెత్తి చూపుతున్నాడు.
ఏలెత్తి చూపుతున్నాడు. అయితే రెండవ దొంగ మాత్రము అద్భుతమైన రీతిలో మారు మనసు పొందుకున్నాడు. ఆయన వైపు తీక్షణంగా తేరి చూశాడు. ఆయన వైపు తీక్షణంగా చేరి చూసి, అయ్యో అయ్యో మేము ఎంత దౌర్భాగ్యులము, మేము ఎంత పాపులము, ఈ పాపం నుంచి మమ్మల్ని విడిపించేవాడు లేడు. అరే 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 ఆయన నువ్వు ద్వేషించొద్దురా, అరే అతను ఆయన నిందించొద్దురా, అరే అతను మామూలు మనిషి కాదురా, అతను నువ్వు ఏమాత్రము దూషించొద్దు, నిందించొద్దు, అతను నువ్వు భయపడు. అట్లా అందరిలాగా మనుషులు కాదు. మనము ఈ శిక్ష అనుభవిస్తున్నామంటే, ఈ సిలువలో మనం ఈ రకంగా వేలాడుతున్నామంటే, ఈ ఎండకు ఈ ఎండ వేళ ఈ యొక్క సిలువలో మనం వేలాడుతున్నామంటే, మనం చేసిన పాపాలను బట్టి, మన అపరాధములను బట్టి, మన దోషములను బట్టి ఇది మనకు సరి అయినదే కానీ ఆయనకు మాత్రము సరి అయినది కాదురా, నువ్వు అలాగా అనవద్దురా. రెండో అద్భుతమైనటువంటి పశ్చాత్తాపం వచ్చిందండి. ఆయన నీతిపరుడు, ఆయన రక్షకుడు, ఆయన పరలోక రాజ్యానికి అధిపతి అయి ఉన్నాడు. నువ్వు ఆయన దూషించొద్దురా, నువ్వు దూషించొద్దురా. రెండో మనిషి ఏమొచ్చిందంటే, ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఏలాడుతుంటే ఈ శిక్షకు మేము సరైన వారమే కానీ అన్యం పుణ్యం తెలియని ఆ మహానుభావుడు దానికి సరైన వాడు కాదు. ఎవరికంటే వారు ఎందుకన్నా సిలువ ఎక్కాలి? ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కాలి? ఏ పాపము చేశాడు? ఎవరి జీవితాన్ని కూల్చాడు? మోసం చేశాడా? దొంగతనం చేశాడా? అబద్ధం ఆడాడా? నరహత్య చేశాడా? మరొకటి చేశాడా? మరొకటి చేశాడంటే ఏమి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేయలే. చేసిందల్లా మనమే, చేసిందల్లా మనమే. చేయకూడదు పనులన్నా చేశాము. నీతిమంతులు సిలువకు ఎక్కించారు. దేవుడు వాక్యం చెబుతుంది, దేవదూతలు పాపము చేసిన ఎడల దేవుడు వారిని శిక్షించగా విడిచిపెట్టడు. ఎవరు? దేవదూతలు. దేవదూతలు పాపం చేస్తే దేవదూతలు దేవుడు విడిచిపెట్టడు అంట. నీవెంత దేవదూతలతో నువ్వేమైనా బలశాలివా? దేవదూతలతో నువ్వేమైనా పోల్చుకోగలుగుతావా? ఒక్కొక్క దేవదూత కొన్ని వేల మంది సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంత బలమైన దేవదూతలు పాపం చేస్తే వారికి నా దేవుడు ఏం చేస్తాడంట? శిక్షిస్తాడంట. నువ్వెంత తప్పించుకోలేవు, తప్పించుకోసారవు. ఆయన దేవదూత సైతము విడిచిపెట్టడు. పాతాళ లోకమందలి కటిక చీకటి గల గలములోనికి తోసి తీర్పునకు కావులతో కూర్చుని పశ్చాత్తాపం. భక్తులు మాట్లాడతాడు, దురాశ గర్భము ధరించిందంట. దురాశ ధరించింది, గర్భము ధరించిందంట. ఎప్పుడైతే దురాశ గర్భాన్ని ధరించుతో అది పరిశుద్ధతని కనదండి. దురాశ గర్భాన్ని ధరిస్తుందో నీతిని కనదండి. దురాశ గర్భాన్ని ధరిస్తుందో మరొకటి కనదు. అది ఏం పెడుతుందంటే పాపాన్ని కంటది. అది పరిపక్వం అయితే శాపంగా మారింది. ఈ రోజు ఈ క్షణానికి కూడా మనల్ని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమ ఉంటుంది. మా ఇంటికి ఎదురుగా మళ్ళీ కిటికీ ఒకటి రాయిస్తానని మళ్ళీ కిటికీ ఒకటి అలా కుర్చీ వేసుకొని చాలాసార్లు గమనించి చిన్న పిచ్చుకొచ్చుతారు. కిటికీ మధ్యలో కప్పేస్తారు. అక్కడ పెట్టుకుంటారు, కప్పేస్తారు. చిన్న పిచ్చుకొచ్చి ఆ కప్ప మీద అది కూర్చొని అద్దం కలిసి చూసి దీని బొమ్మ అద్దంలో కనపడు. ఇది తట్టుకోలేక కట్టిన అద్దాన్ని కూర్చుంది. జారి కనబడి మళ్ళీ రకరకాల వచ్చింది, దాని మీద కూర్చుంటుంది, అద్దాన్ని కూర్చుంది, మళ్ళీ జారి చాలాసార్లు చూస్తుంది. 3 రోజుల క్రితం ఏం జరిగిందంటే అది ఒక చిన్న పిల్లలు పెట్టింది. పక్కన కూర్చున్నట్టు అక్కడ ఉంటే అక్కడ చిన్న బకెట్ ఉంటే ఆ బకెట్ అక్కడలా అడిగిపోయింది. ఆ పిల్లలు చూసి ఆ పిల్లలు తీసుకొచ్చిన పిల్లలు
ఇంట్లో ఆ బెడ్ మీద తీసుకొచ్చి ఆ బెడ్ మీద కూర్చొని దాన్ని ఆ బెడ్ మీద పెట్టాను. పెడితే అది చిన్న స్వరంతో చిన్న స్వరం తల్లి ఆ తీగల మీదకి వచ్చి కూర్చుంది. కూర్చొని ఎక్కడో లోన బెడ్రూమ్లో చిన్న గడుపుతుంటే ఈ తల్లి ఫస్ట్ మా వంటగదిలోకి వచ్చింది. ఆ తర్వాత ఆ మనసులోకి వచ్చింది. వంటగదిలోకి వచ్చింది. పనిచేసుకున్నారు పట్టుకుని తన ప్రత్యేకం అంటే బిడ్డ కొరకు తన ప్రాణాన్ని ఆలోచన చేసింది. తర్వాత మళ్ళీ మనసు దగ్గరికి వచ్చినాక బిడ్డ కాడికి వచ్చి చూసుకుంది. అసలు దానికి మనకి ఎందుకు వచ్చి నా కళ్ళు నా కొడుకు అర్థంలో తీసుకొచ్చి బయట వరండాలో అడుగు పనులు బయటకు వెళ్ళి చిన్న పుడుగు తీసుకొచ్చి రెండో దాన్ని తిరిగి అక్కడ నోరు లేని చిన్న పిసుకు బిడ్డకు అంత ప్రేమ ఉంటే నోరిచ్చి జ్ఞానం ఇచ్చి మనిషిని ఆకారం ఇచ్చి నీకు నీతిగా బతకమన్న దేవుడు నేను భూమి మీద జీవింప చేసి తన అమూల్యమైన రక్షణ నీకు ఇస్తే ఇవాళ ఏం చేస్తున్నావు? ఆ రక్షణ దొంగ పచ్చాడు. నాకు ఆ దొంగలో నచ్చిన విషయం ఏంటంటే దొంగ ఏమడిగాడు దేవుణ్ణి? ఏమడిగాడల్లా? నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు రాజ్యం అన్న ఆలోచన ఎందుకు వచ్చిందారు? దొంగకు మరొకటి అడగవచ్చుగా, బంగారం అడగవచ్చుగా, ఇండియన్ అడగవచ్చుగా, అధికారం అడగవచ్చుగా, భూమిని అడగవచ్చుగా, మరొకటి అడగవచ్చుగా. రాజ్యాన్ని అడిగాడంట దొంగ. ఈ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఆయన రాజ్యం మామూలుగా రాజ్యం కాదు. 1,00,00,000 రూపాయలు పెట్టి అమరావతి కడుతున్నారు, పనికిరాదండి. విశ్వనగరాలు హైదరాబాద్ పనికిరావండి. ఆ రాజ్యం ముందు ఏది కూడా పనికిరాదు. మాట్లాడగలుగుతాము 21వ అధ్యాయము 18వ వచనం. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతులతో కట్టబడెను. ఆ పట్టణము స్వచ్ఛమైన స్ఫటికముతో శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉన్నది. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవ రాయి నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోవేదికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. తగతగలాడుతున్న పరలోక రాజ్యం పట్టణము చేరుకు నాశనకుందా? ఇంకా భూసంబంధమైన వాటి వైపు, భూసంబంధమైన వాటిని ఆకర్షించి పనికి వాటిని ప్రేమించి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి రక్షణను మట్టిలో కలిపేసి నరకానికి వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడంటే నేడు నీవు నాతో పరదేశీలో ఉంది. హల్లెలూయా హల్లెలూయా శరణయ్యా
యేసయ్యా శరణం శరణం నీవే శరణం ఆశ్రయము నీవే ఆధారం నీవే ఆధారం శరణయ్యా యేసయ్యా శరణం సిలువను మోసిన చేతులతో ఎత్తుకుంటివే గాయమును హస్తములో చెప్పుకుంటివే సిలువను మోసిన చేతులతో ఎత్తుకుంటివే గాయమును హస్తములో చెప్పుకుంటివే కలువరిలో హృదయములో కలువరిలో హృదయములో కడిగితివా కడిగితివా నా విశ్వాసమే సువర్ణమై సువర్ణమై అగ్ని పరీక్షకు నిలిచినదై నిలిచినదై నా విశ్వాసమే సువర్ణమై సువర్ణమై అగ్ని పరీక్షకు నిలిచినదై నిలిచినదై ప్రభువా నీవే ప్రత్యక్షమైనప్పుడు ప్రభువా నీవే ప్రత్యక్షమైనప్పుడు